హాయ్ అండి, ఈరోజు మనం ప్రాన్ గీ రోస్ట్ చేసుకుందామండి. దానికి ముందుగా 6 బ్యాడిగి మిర్చి, 2 గుంటూరు మిర్చి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. మరొక బౌల్లో ఒక 15 జీడి పలుకులు, నిమ్మకాయ సైజు అంత చింతపండు వేడి నీళ్ళలోని నానబెట్టుకోవాలండి. తరువాత ఒక 500 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, నిమ్మకాయ పిండుకొని దానిలోనే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి వేసుకొని ముందుగా కళాయిలో మెంతులు వేసుకుందామండి. తర్వాత ఆవాలు, మిరియాలు వేసుకున్నామండి. వీటిని దోరగా వేసుకున్నామండి. మెంతులు కొంచెం ఎర్రగా అయ్యాక జీలకర్ర వేసుకున్నామండి. ఇది ఎర్రగా అయ్యాక ధనియాలు వేస్తున్నాము. ఈ మసాలాలన్నీ మంచి వాసన వస్తున్నప్పుడు కొంచెం గసగసాలు వేసుకోవాలి. గసగసాలు చిటపట్లాడినప్పుడు అవి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకున్నాం. వాటితో పాటు నానబెట్టిన ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. నానబెట్టిన జీడిపప్పు, చింతపండు కూడా వేసుకుంటున్నాం. దీనిలోనే 1 టీ స్పూన్ బెల్లం అండి, ఒక 10 రెబ్బలు వెల్లుల్లిపాయలు, చిటికెడు సాల్ట్. దీన్ని ఇప్పుడు మనం రుబ్బుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో ఎండుమిరపకాయలు నానబెట్టిన వాటర్ని కలుపుకుంటూ దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లో రుబ్బుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలండి. నెయ్యిలో రొయ్యలు వేయించుకోవాలండి. రొయ్య 50% మాత్రమే ఉడకాలండి. ఫుల్గా ఉడికితే అది రబ్బర్లా సాగుతుంది. ఇలా ఫ్రాన్స్ పక్కన ఉంచుకోవాలి. అదే కళాయిలో కొంచెం గీ వేసుకొని వేడి చేసుకోవాలి. గీ వేడైన తర్వాత ముందుగా రుబ్బుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలండి. ఇలా ఈ పేస్ట్ని ఫ్రై చేయాలండి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇది వేగుతుండగా కరివేపాకు వేసుకోవాలి. ఈ మసాలా అంతా వేగిందండి. ఇందులో మనం రొయ్యలు వేసుకుందాం. వాటర్తోనే వేసుకోవాలండి. కూర ఇలా ఉన్నప్పుడు మనం ఉప్పు, కారం చూసుకోవాలండి. సరిపోకపోతే 2 వేసుకోవచ్చు. ఇంతేనండి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో ఎమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.